కేసీఆర్ కు సిట్ నోటీసులపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది బీఆర్ఎస్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శాంతియుత ఆందోళనలు చేయాలని, 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనాలు చేయాలని సూచించారు. ప్రతి మున్సిపల్ నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్, సెట్ నోటీసులు రాజకీయ కక్ష సాధింపేనని విమర్శించారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఆందోళనల్లో పాల్గొనాలని సూచించారు. నిరసనలు శాంతియుతంగానే నిర్వహించాలని, పోలీసులతో ఘర్షణలు వద్దని సూచించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలనేదే బీఆర్ఎస్ ఉద్దేశమని ప్రకటన విడుదల చేశారు. రేపు పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అది కూడా ఒక శాంతియుతమైనటువంటి నిరసన. మీకు గ్రామ శాఖలో కానివ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ కానివ్వండి, అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున రేపు రాస్తారోకో ధర్నాల కార్యక్రమాలు చేయండి. శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే చేయండి. ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండే పరిస్థితిలో లేదు. ఇష్టం, మా దగ్గర అధికారం ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం. ఇది ఏం పద్ధతి? ఏం ప్రజాస్వామ్యం ఇది? మీరు చూసినారు, కేసీఆర్ గారు నేను అటెండ్ అవుతాను రాసిండు. మీరు రండి, వ్యవసాయ క్షేత్రంలో నేను ఉంటా, మీరు రండి, వచ్చి మీరు ఎప్పుడైనా పర్వాలే ఒక రోజు ముందు చెప్పండి అని వారు చెప్పారు. చెప్పిన తర్వాత నిన్నపోయి ఆ గోడకు నోటీస్ అంటించడం ఏంది?